నమస్కారం. నా పేరు డాక్టర్ తన్వీర్. సిమ్స్ హాస్పిటల్లో ఇక్కడ సర్జరీస్ చేస్తుంటాం. రామలక్ష్మమ్మ అనే 65 ఏళ్ళ ఫీమేల్ పేషెంట్. ఇక్కడికి మనకు సివియర్ కడుపు నొప్పి, చాలా కడుపు నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంది. దాదాపు 5 రోజుల దాకా ఇంజక్షన్లు వేసినా తగ్గలేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత పరీక్ష చేసిన తర్వాత సిటీ స్కాన్ అవి చేసిన తర్వాత కడుపులో ఏముందని తెలిస్తే లోపల పేగు చిన్న పడింది, రంధ్రం పడిందని తెలిసింది. సో వెంటనే ఎమర్జెన్సీలో ఆపరేషన్ చేయడం అనేది జరిగిందనమాట. ఆపరేషన్లో రంధ్రం పడిన పేగుని కట్ చేసి మిగతా 2 జాయింట్స్ కనెక్ట్ చేసాము. అండ్ దెన్ ఈ ఆపరేషన్ నార్మల్గా జనరల్ అనస్థీషియాలో చేస్తారు. బట్ మన మేడం లిఖితా మేడం వల్ల, ఆమె స్కిల్స్ వల్ల మనము స్పైనల్లోనే చేయగలిగాము. పేషెంట్ సర్జరీ తర్వాత కూడా బాగా కోలుకునింది. ఇంకోటి ఏంటంటే, మనం పేషెంట్ స్పైనల్లో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, పేషెంట్కి టీబీ కూడా ఉందన్నమాట. సో దానివల్ల మనము జనరల్ అనస్థీషియా ఇవ్వలేకపోయాము. బట్ కదిర్లో మనం ఈ సిమ్స్ హాస్పిటల్లో ఉన్న సౌకర్యాల వల్ల మనం ఈ ఆపరేషన్ అనేది చేయగలిగాము. సో మనకు ఎవరికైనా సరే కడుపుకు సంబంధించి పేగులో కానీ, లేదా హెర్నియాలు కానీ, వారికోస్ కాళ్ళు వాపు కానీ, కాళ్ళ నరాల వాపు కానీ, కడుపులో గడ్డలు కానీ, మెడ కింద ఎక్కడైనా గడ్డలు ఉండడం కానీ, అటువంటి కండిషన్స్ ఏమన్నా కానీ వేరే ఊర్లోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనకు కదిర్లోనే ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద సిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా అందుబాటులో ఉన్నాయి. సో ప్రతిదానికి వేరే ఊరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన కదిరిపట్నంలోనే ఆపరేషన్ సౌకర్యాలు ఉన్నాయి. సో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు డాక్టర్ లిఖిత. నేను అనస్థీషియాలజీ చేశాను. అండ్ ఇవాళ మనం రామలక్ష్మమ్మ అనే పేషెంట్కి బౌల్ అండ్ రిసెక్షన్ అనాస్టమోసిస్ ప్రొసీజర్ చేశాము. దానికి యూజువల్గా 3 గంటల సమయం పడుతుంది సర్జరీకి. 3 నుంచి 4 గంటలు, ఒక్కొక్కసారి లేట్ కూడా అయ్యే సమయం ఎక్కువ పట్టే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది సర్జరీకి. అలాంటప్పుడు మనం స్పైనల్ అనస్థీషియాలో చేయడం అనేది కొంచెం ఇబ్బందికరమే. కానీ మనం స్పైనల్ అనస్థీషియాలో మాత్రమే చేసి కొంచెం సెడేషన్ ఇచ్చుకొని కాసేపటి సమయంలోని ఫాస్ట్గా సర్జరీ కంప్లీట్ చేసుకొని పేషెంట్ని తొందరగా రికవరీ చేసుకొని ఆవిడ ఇప్పుడు మనకు మంచిగా రికవర్ అయ్యి ఇక్కడ మన ఎదురుగా ఉన్నారు. అండ్ చాలా ఫాస్ట్గా సర్జరీ చేయడానికి కారణం సార్ తన్వీర్ సార్. అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ మనకి స్పైనల్ అనస్థీషియా చేసుకోవడానికి కానీ, ఇంకా పై జిఏ చేయడానికి కానీ వెంటిలేటర్ సపోర్ట్ కూడా అరేంజ్ చేస్తున్నాం ఫ్యూచర్లో. సో చిన్న సర్జరీస్ మీకు ఎక్కడికో దూరం వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఆరోగ్యశ్రీ పథకాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడికే వచ్చి ఎటువంటి చిన్న సర్జరీస్ కానీ, లైక్ సార్ చెప్పినట్టు ఎనీ హెర్నియా కానీ, ఏదైనా వారికోస్ వీన్స్ కానీ, ఇలాంటి చిన్న సర్జరీస్ మీరు ఇక్కడికే వచ్చి ఇక్కడున్న ఫెసిలిటీస్ని మీరు ఉపయోగించుకొని ఇక్కడ యూజ్ చేసుకోవాలని నేను మనవిచ్చుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సిమ్స్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సౌకర్యాలు అన్నీ జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, పాలిట్రోమా, క్రిటికల్ కేర్, ఈ 5 డిపార్ట్మెంట్ మన ప్రస్తుతానికి గైనిక్ ప్లస్ సపోర్ట్గా అన్ని డిపార్ట్మెంట్ జరుగుతున్నాయి. సో ఎక్కడికో పోయి అనంతపూర్లో పెద్ద సర్జరీలు చేయించుకోవడానికి కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టుకొని కష్టపడే కంటే కదిలోనే స్కిల్ఫుల్ సర్జన్స్ ఉండడం వల్ల మనకు సౌకర్యం అయిపోతుంది. సో అందరూ ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఏమైనా కానీ ఆర్టీ కేసెస్ కానీ, నెక్స్ట్ ఏమైనా పాయిజన్ కేసెస్ కానీ, ఆర్టీఏ కేసెస్, అన్ని కేసెస్ మనకి సిమ్స్ హాస్పిటల్ ఐసీయూలోనే స్కిల్ఫుల్ డాక్టర్స్, అనస్థీషియా సపోర్ట్తో, తన్వీర్ సార్ సపోర్ట్తో, జనరల్ మెడిసిన్ సపోర్ట్తో అన్ని కేసెస్ మనము ఇక్కడే ట్యాకిల్ చేయగలం. సో అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.